భారతదేశానికి డ్రగ్స్ కట్టడి అనేది పెద్ద సవాలుగా మారిందని, ఎంత కట్టడి చేస్తున్నా వివిధ రూపాల్లో దీనిని యువత తీసుకుంటున్నారని, ఇదే మాదిరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి కట్టడికి కృషి చేస్తున్నా కూడా దానికి బానిసలు అయిన యువత కోడైన్ ఫాస్ఫేట్ సిరప్ అనే మత్తుమందు ఉపయోగిస్తున్నారని, దీనిని కట్టడి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని సభలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడైన్ ఫాస్ఫేట్ అనే డ్రగ్స్ పై 2016లోనే మన భారతదేశం బ్యాన్ విధించిందని, అయినా కూడా అనేక మంది యువకులు దీనిని డ్రగ్ మాదిరిగా సేవిస్తూ దీనికి బానిసలు అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కోడైన్ ఉపయోగించడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇంత ప్రాణాంతక డ్రగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విరివిరిగా లభించడమే కాక అనేక మంది యువకులు వీటిని సేవిస్తున్నట్లు తాను స్వయంగా మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న సమయంలో ఓ కాలేజ్ ప్రాంగణంలో లభించిందని, అంటే చదువుకున్న యువత సైతం దీనికి బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టి ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది, ఫార్మా కంపెనీ, మెడికల్ షాపుల మీద దృష్టి పెట్టి వీటిని అరికట్టాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు.